3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం హైదరాబాద్లో ఒకటే ట్రెండ్ నడుస్తోంది, అద్దెకు బాయ్ ఫ్రెండ్స్. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ దొరికేస్తున్నారు ఈజీగా. చాలా యాప్లు కూడా పుట్టుకొచ్చినాయి. కాఫీ తాగటానికి 1-2 గంటల సమయానికి ఇంత ఛార్జ్, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళటానికో లేకపోతే ఒక మూవీకి వెళ్ళటానికో 3-4 గంటలకి ఒక రేటు, లేదంటే ఫుల్ డే కావాలంటే ఇంకొక రేటు. ఇట్లా యాప్స్లో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి కల్చర్ వచ్చేసింది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. మన సిపి సజ్జనర్ కూడా దీని మీద అమ్మాయిలకు ఒక హెచ్చరిక కూడా పాస్ చేసిన పరిస్థితుంది. ఏంటి అసలు ఎటుపోతుంది ఈ సొసైటీ, ఇంకా ఎలాంటి వింతలు చూడాల్సి వస్తుంది, దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, చూస్తూ ఉన్నాం ఆ కల్చర్ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. గతంలో పబ్బులకి క్లబ్బులు అంటేనే కొంచెం వింతగా చూసే పరిస్థితి 20 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అది దాటేసి ఇక ఆ బాయ్ ఫ్రెండ్స్ని రెంట్కి తీసుకుని వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. నిజంగా ఈ పోకడ ఎటు దారి తీస్తుంది, ఏమంటారు ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్? ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా, మనం నిర్దేశించుకున్న విలువల ప్రకారం, మనం అనుకున్న చట్టం ప్రకారం సమాజం ఉండదండి. సమాజం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఈ మారే క్రమంలో కొన్ని మంచివి జరుగుతుంటాయి, కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి. మనం అందుకని మంచి జరిగినప్పుడు మనం ఆహా ఓహో అనుకుని, ఏదైనా ఇది చెడు, ఇది నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా తెగనాడటం కూడా కరెక్ట్ కాదు. ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని గంటకి, పూటకి, రోజుకి, లేదు అంటే జీవితకాలం సహచరులుగా పెట్టుకునేవాళ్ళు. అందరికి తెలిసిన విషయం అయితే పెద్దిల్లు, చిన్నిల్లు, ఇవన్నీ అక్కడి నుంచి అట్లా 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 రూపాంతరం చెంది ఆ ప్రాస్టిట్యూషను, ఏదైతే ప్రాస్టిట్యూషన్ జరిగిందో అది రూపం మార్చుకుని ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ కాస్త మేల్ ప్రాస్టిట్యూషన్కి కూడా వచ్చింది. అది కూడా మనం చూసాం ఇంతకుముందు, అది కూడా జరిగింది. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. గంటని, 2 గంటలని, 3 గంటలని, ఓ రోజని ఇట్లా ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ విలువల పతనం గురించి కంటే కూడా, సమాజం ఇలా అయిపోతుంది ఏంటి, అలా అయిపోతుంది అంటే అనేకంటే కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఒకప్పుడు గతి లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో మహిళలు ప్రాస్టిట్యూషన్లోకి వచ్చారు అంటే, దింపబడ్డారు అంటే అది వాళ్ళ దారుణమైన జీవితం, దారుణమైన పరిస్థితులు. ఓకే, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఇంకేం చేసుకోలేక, పైగా మోసంతో అవును వాళ్ళని వేశ్యాగృహాలకు అమ్మేయటము, అలాంటి ముఠాల చేతిలో ఆడపిల్లలు, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవటము, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయటము, ఇవన్నీ చేసి వాళ్ళని ఆ వృత్తిలో ఉంచారు. అందులోంచి వాళ్ళు బయటికి రావాలన్నా కూడా సమాజం కూడా అంగీకరించని పరిస్థితుల్లో, నికృష్టమైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు అబ్బాయిలు ఇలా, నేను నీకు టైం ఇస్తాను, నా రేట్ ఇంత అనే పరిస్థితికి అబ్బాయిలు వెళ్ళారు అంటే ఇది ఒక నిరుద్యోగ సమస్యకి ప్రతిబింబంగా మనకు కనిపించట్లేదా? ఓకే, అంటే వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం. అదే కేవలం స్నేహం అనుకోండి. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులుంటే ఆమె కలిసి కూర్చుని కాఫీ తాగినప్పుడు ఆమె డబ్బులు పే చేస్తుంది, ఆయన దగ్గర డబ్బులుంటే ఆయన పే చేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు స్నేహంలో కూడా, ఇద్దరు 50-50 షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఓ 4-5 కాలేజీ పిల్లలు వెళ్ళారనుకోండి, బిల్ రాగానే ఇంత అయింది, ఎవరి దగ్గర ఎంత ఉంటుందో బై వేసేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళని అడగరు, మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు పే చేసేస్తారు. అక్కడ ఏంటి, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తే కూడా బిల్లు చెరిసగం పే చేసే అమ్మాయిల్ని చూశాను నేను.
ఏదో అబ్బాయిలు దొరికారు ఇంతే చాలు వాళ్ళ భుజాల మీద వాలిపోయి వాళ్ళ పర్సులు కొట్టేద్దామని చూడని అమ్మాయిలను కూడా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలను చూశాను. అయితే ఇక్కడ ఈ అబ్బాయిలు ఇవాళ ఈ పరిస్థితికి వస్తున్నారు అంటే వాళ్ళ సమయాన్ని ఇక్కడ అమ్ముకుంటున్నారు అంటే, ఇప్పుడు స్విగ్గీ జొమాటో పర్మనెంట్ ఉద్యోగాలు ఏం కాదయ్యి. ఆన్ చేస్తే ఆ యాప్ వీళ్ళకి వస్తుంది, లేకపోతే లేదు. అవును. ట్యాక్సీలు అంతే. ఇప్పుడు కాల్ ట్యాక్సీలు ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనకు అవసరమైతే మనం పిలిస్తే వస్తాయి. ఇదేమి పర్మనెంట్ కారు కాదు, పర్మనెంట్ డ్రైవరు లేడు, మన సెల్ఫ్ డ్రైవింగు కాదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనకి కోరుకున్నప్పుడు కోరుకున్న సేవలు మనకి దొరకడం, ఇది మనుషులు ఈ విధంగా దొరకటము, మనుషులు ఈ పని కోసం, అంటే ఇది ఒక కొత్త ఆలోచన లాగా వచ్చేసింది. పరిస్థితి ఆలోచన కూడా కాదు, ఇది ఒక పరిస్థితి. మనం ఆ పరిస్థితి గురించి బాధపడాలి. ఓకే, మనకి ఫుడ్ కావాలంటే ఇంటికి వచ్చేస్తుంది ఫోన్లో ఆర్డర్ పెడితే. మీరు అన్నట్టు ఈ ర్యాపిడోలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అట్లాగే ఏదైనా ఏకాంతంగా ఉంటే ఏదైనా ఒక తోడు. అది ఈ పరిస్థితి ఎందుకు అసలు మనం ఏదైనా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు తిట్టుకోవడం కంటే కూడా మనం మూలాల్లోకి వెళ్ళి చూడాలా, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆడపిల్లలు వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళని నిరూపించుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ జాబ్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ మనం పెళ్ళి పిల్లలు అని పెట్టుకుంటే మనం ప్రొఫెషనల్గా పైకి ఎదగలేం కాబట్టి జాబ్ చేసుకుందాం అనుకుంటారు. ఆ జాబ్లో చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా కష్టాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు రిలీఫ్ కోసం ఎప్పుడైనా ఒక ఆపోజిట్ సెక్స్ కోసం చూడటం అనేది అదేం ప్రకృతి విరుద్ధం కూడా ఏం కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి చూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనము సమాజంగా ఇది మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే, మనుషులు ఎవరు చేసినా తప్పే అనే ఆలోచన మనకు ఉందనుకోండి, మనం దాన్ని చూసే కోణం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గగ్గోలు పెట్టడం సమంజసం అని నేను అనుకోవట్లా. అసలు అబ్బాయిలకి అంటే మన నిరుద్యోగ సమస్య ఎంత పాకెట్ మనీ కోసమన్నా సంపాదించుకోనివ్వండి, లేకపోతే దేనికోసమన్నా సంపాదించుకోనివ్వండి, ఓకే, ఈ పని ఇంత చెడ్డది అనుకున్నప్పుడు ఈ చెడ్డ పని చేసి డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితిలోకి వెళ్ళారు మనుషులు. ఆ సమాజం ఆ పరిస్థితిలోకి వెళ్ళింది అంటే అసలు మన సమాజంలో మనుషుల పరిస్థితి ఏంటి అనేది బాధపడండి మీరు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఒక ఉద్యోగం ఉంది, మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసుకుంటున్నారు, చిన్నదో పెద్దదో 15,000 ఉద్యోగమే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఓకే, 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి 15,000 25,000 సంపాదించడం కాదు, నేనేం చేసైనా నేను దొంగతనం చేసో లేకపోతే మోసం చేసో ఏదో ఒకటి చేసి నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకున్నారనుకోండి, అది ఎంత తప్పో ఇవి కూడా అంతే తప్పు. వీటికి ఏదో ఒక